ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? ఈ మధ్య కాలంలో ఇన్ఫర్టిలిటీ అనేది మనం ఎందుకు ఎక్కువగా వింటున్నాము? ఇన్ఫర్టిలిటీ ఎవరికి వస్తుంది? ఎందుకు వస్తుంది? ఇన్ఫర్టిలిటీ కపుల్స్కి అసలు పిల్లలు పుట్టరా? అసలు IUI IVF ఒకటే దీనికి సొల్యూషనా? ఇది ఈరోజు మనము తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ స్పందన నలగండ్ల, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ క్లినికల్ డైరెక్టర్ ఆఫ్ శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ BHCL హైదరాబాద్. ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? పెళ్ళైన జంటలో వాళ్ళ సంసార జీవితంలో వారు ఎలాంటి అన్ప్రొటెక్టెడ్ సెక్స్ అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోయినా వాళ్ళకి సంవత్సరం లోపల ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రాకపోతే వాళ్ళని మనం ఇన్ఫర్టిలిటీ కపుల్స్ అని అంటూ ఉంటామండి. అసలు ఇన్ఫర్టిలిటీ ఎందుకు వస్తుంది? ఎవరిలో వస్తుంది? ప్రాబ్లం ఓన్లీ ఫీమేల్స్లో ఉంటేనే పిల్లలు పుట్టరా, లేకపోతే ఇద్దరు కపుల్స్లో ప్రాబ్లం ఉంటే పిల్లలు పుట్టరా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. యూజువలీ ఇన్ఫర్టిలిటీ అనేది మనము సహజంగా ఫీమేల్ ఫ్యాక్టర్ అని అనుకుంటాం, కానీ ఇన్ఫర్టిలిటీకి ఇద్దరు భార్యాభర్తలు కారణమై ఉండొచ్చు. ఒకటి ఏజ్, కెరియర్ మీద ఫోకస్ చేయడంతో 30 years దాటిన తర్వాతనే పెళ్ళిళ్ళు చేసుకోవడము, పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ కెరియర్ అని చెప్పి దానికి ఒక 1-2 years లేట్ చేసేసి ఆ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తూ ఉంటే ఏజ్ అడ్వాన్స్ అవుతున్న కొద్దీ ఫీమేల్లో ఫామ్ అయ్యే ఎగ్ క్వాలిటీ అనేది తగ్గిపోతూ ఉందండి. అదే మేల్స్లో వచ్చేసరికి వాళ్ళకి ఏజ్ అడ్వాన్స్ అవుతున్న కొద్దీ స్పర్మ్లో క్వాలిటీ తగ్గిపోతుంది. ఇకపోతే లైఫ్ స్టైల్ చేంజెస్. ఇప్పుడు ప్రతి ఒక్కరు సెడెంటరీ లైఫ్ స్టైల్కి ఎక్కువ అలవాటు పడిపోయారండి. ఆ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది బోత్ మేల్ అండ్ ఫీమేల్స్లో మనం నోటీస్ చేస్తూ ఉన్నాం. ఈ కారణాల వల్ల మనము వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసి ట్రీట్ చేస్తూ ఉంటాం. దీనికి ఓన్లీ IUI IVF ట్రీట్మెంట్ అంటారా అంటే నో అండి. ఫస్ట్ మనం ఉన్న ఏం ప్రాబ్లం ఉందో తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాతనే లాస్ట్ ఆప్షన్స్ విల్ బీ IUI అండ్ IVF. ఎవరు కూడా డైరెక్ట్గా మీరు IVFకి వెళ్ళిపోండి, IUIకి వెళ్ళండి అని చెప్పరు. ఫస్ట్ ఏ ఫ్యాక్టర్ వల్ల పిల్లలు పుట్టట్లేదో మనం బోత్ మేల్ అండ్ ఫీమేల్ని ఇన్వెస్టిగేట్ చేసి ప్రాబ్లం తెలుసుకున్న తర్వాతనే మనం ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంట్ పైన స్టార్ట్ చేస్తాం. మెడికల్ మేనేజ్మెంట్ పైన స్టార్ట్ చేసి అంతా బాగానే ఉంది, మేల్ ఫ్యాక్టర్లో కూడా సెమెన్ అనాలిసిస్ ఇవి చేయించి బాగుంది అని అనుకుంటే వాళ్ళకి సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయండి. లేదు ఫీమేల్లో ట్యూబ్ బ్లాక్ ఉంది, మేల్లో స్పర్మ్లో డిసార్డర్స్ ఉన్నాయి, స్పర్మ్ మార్ఫాలజీలో డిసార్డర్స్ ఉన్నాయి, కావాల్సినంత స్పర్మ్ కౌంట్ లేదు, ఇన్ఫెక్షన్ ఉంది అని అంటే మేల్ ఫ్యాక్టర్స్ని ఒక 1 to 2 months ట్రీట్ చేస్తామండి. ట్రీట్ చేయించి వాళ్ళలో ఉన్న ప్రాబ్లం తగ్గించి ప్లస్ మనకి మార్ఫాలజీ మొటిలిటీ పెరగాలన్నా కూడా నియర్లీ 40 to 60 days టైం అనేది పడుతుంది. వాళ్ళని మెడిసిన్స్తో ట్రీట్ చేసి వాళ్ళకి ఏవైతే అడిక్షన్స్ ఉన్నాయో లైక్ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, కెఫీన్ ఇంటేక్ ఎక్కువ కానీ, అలా విగరస్ ఎక్సర్సైజెస్ కానీ ఇలాంటివి చేసే వాళ్ళని అవి కొంచెం తగ్గించి వాళ్ళ అడిక్షన్స్ తగ్గించుకోమని చెప్పి వాళ్ళని కూడా మెడిసిన్స్ పైన పెట్టి ట్రీట్ అయిన తర్వాత మనము భార్యాభర్తల్ని న్యాచురల్గా ప్లాన్ చేసుకోమని చెప్తాం. ఇవి చేసినా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదు, అప్పుడు మనం IUI అనే పద్ధతికి వెళ్తుంటాము. IUI అనేది ఇంట్రాయూట్రైన్ ఇన్సెమైనేషన్. ఇది ఏంటి అని అంటే మోస్ట్లీ అంటే ఏ ప్రాబ్లం లేకపోయి ఉంటే హస్బెండ్ సెమెనే ఫీమేల్లో ఇంజెక్ట్ చేస్తామండి. దట్ ఈస్ కాల్డ్ IUI. అండ్ IUI కంపేరిటివ్లీ IVFలో కొంచెం సక్సెస్ రేట్ తక్కువ, కానీ ఒకటే మనకు ఫెయిల్ అయిపోయింది అని చెప్పి డైరెక్ట్ IVFకి మాత్రం ఎవరము ప్లాన్ చేయము. ఒక IUI ఫెయిల్ అయినా ఒక 3 IUI అటెంప్ట్స్ అనేది ట్రై చేస్తాం. మోస్ట్లీ అరౌండ్ 20 to 25% అనేది సక్సెస్ రేట్ మనం నోటీస్ చేస్తాం. ఇకపోతే దీంట్లో కూడా ఫెయిల్ అయ్యి వాళ్ళల్లో ఒవేరియన్ రిజర్వ్స్ ఫీమేల్లో తగ్గిపోయి మేల్లో కౌంట్ తగ్గిపోతుంది, ఇన్ఫెక్షన్ పెరుగుతుంది అని అన్నప్పుడు వాళ్ళకి IVF అనే పద్ధతి మనము లాస్ట్గా ఆప్ట్ చేసుకుంటామండి. IVF అనేది కూడా వెంటనే 100% సక్సెస్ రేట్ అనేది దేంట్లో ఉండదండి. IVFకి కూడా ఏజ్ వైజ్ సక్సెస్ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది. దీన్ని కూడా అకార్డింగ్లీ మనం ప్రాబ్లం తెలుసుకొని ఆ తర్వాతే లాస్ట్ ఆప్షన్ కింద IVF వెళ్ళాల్సి వస్తుంది. దాంట్లో హస్బెండ్ ఫ్యాక్టర్ ఫీమేల్ ఫ్యాక్టర్ రెండు చూసుకొని ఏ పద్ధతిలో IVF చేయాలి అనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఇకపోతే మనం ఇందాక అనుకున్నాం మేల్లో ఏంటి, ఇప్పుడు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంది, ఎజాక్యులేషన్ మిడిల్లోనే అయిపోతుంది, వాళ్ళకి మిగతా ఏ ప్రాబ్లం లేదు, ఓన్లీ ఎరెక్షన్ మెయింటైన్ అవ్వట్లేదు, దీనికి ఇంకా మేము డైరెక్ట్ IVFకి వెళ్ళిపోవాలా అంటే లేదండి. నౌ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఈజ్ ఎ ట్రీటబుల్ థింగ్. దాన్ని మనము
ఇప్పుడున్న టెక్నాలజీతో కలిసి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది చాలా సాధారణంగా క్యూర్ చేసుకోవచ్చు. కానీ మా శ్రేష్ఠ హాస్పిటల్స్లో మాత్రం టెస్లా చైర్ అనేది అందుబాటులో ఉందండి. ఇది చాలా కంఫర్టబుల్ చైర్. దీంట్లో కూర్చొని మీకు 20 minutes to ½ an hour సెషన్స్ అనేవి ఇవ్వబడతాయి. దీంతో మీకు ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో అవి శాశ్వతంగా పోగొట్టుకొని మీ సంసార జీవితం మీరు హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. మా అడ్రస్ శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ బిసైడ్ పిస్తా హౌస్, అశోక్ నగర్, ఆర్సీపురం, హైదరాబాద్, తెలంగాణ 502032. Contact number 9998886128.